శక్తి మీడియా ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ జర్నలిస్ట్ విక్రమ్. గత కొద్ది కాలంగా సిట్ విచారణ ఏదైతే ఫోన్ ట్యాపింగ్ కేసులో మనం చూస్తూనే ఉన్నాం మిత్రులారా. చాలా హాట్‌గా నడుస్తుంది ఈ వ్యవహారం అనేది. అసలు దీంట్లో ఆరోపణలు ఏందో ఫస్ట్ మనం చూద్దాం. అయితే గత పాలకులు ఎవరైతే బీఆర్ఎస్‌లో ఉన్నారో కేటీఆర్ అండ్ కేసీఆర్ గారి డైరెక్షన్‌లో కొంతమంది అధికారులు వచ్చేసరికి ఇక్కడ ప్రత్యర్థి పార్టీల పైన, ఇక్కడ ప్రత్యర్థి నాయకుల మీద అండ్ ఉద్యమ నాయకుల మీద అండ్ కొంతమంది బ్యూరోక్రసీ మీద ఫోన్ ట్యాపింగ్ చేసినట్టు ఒక ఆరోపణలు వస్తూ ఉన్నాయి. దానికి మొన్న రీసెంట్‌గా కొంతమంది నాయకులు ఆల్రెడీ అక్కడ ప్రూఫ్ సబ్మిట్ చేయడం కూడా జరిగింది. రఘునందన్ రావు గారు ఎవరైతే దుబ్బాక మాజీ ఎమ్మెల్యే ఉన్నారో ఫోన్ ట్యాపింగ్ జరిగినట్టు వారికి పలుమార్లు అనుమానం వచ్చిందని రఘునందన్ రావు గారు కూడా చెప్పడం జరిగింది. దాని తర్వాత వచ్చేసరికి అరవింద్ గారు కూడా నా ఫోన్స్‌ని కూడా ట్యాప్ చేశారు అని చెప్పేసి వారు కూడా చెప్పడం జరిగింది. అయితే ఇయాల బండి సంజయ్ గారు ఏదైతే దిల్‌కుష్ గెస్ట్ హౌస్ ఏది ఉందో అక్కడ సిట్ విచారణకి వారు వచ్చారు. అక్కడ ఏం జరగబోతుంది? అసలు ఏంటి అని చెప్పేసి ఇప్పుడు ఒక చర్చగా మారింది. నిజంగా బండి సంజయ్ గారి దగ్గర ఆ వాలిడ్ ప్రూఫ్స్ ఉన్నాయని చెప్పేసి ఒక అనుమానం కూడా ఒక తావు తీస్తుంది ఇప్పుడు. వందలాది మంది కార్యకర్తలు బండి సంజయ్ గారికి సంఘీభావంగా కొన్ని కిలోమీటర్లలో పాదయాత్ర చేయడం జరిగింది. అండ్ మళ్ళీ ఒక రెట్టింపు ఉత్సాహంతోనే ఆ పాదయాత్రలో పార్టిసిపేట్ అయ్యారు అక్కడ క్యాడర్ కూడా. ఈ పాదయాత్రని చూస్తుంటే ప్రజా సంగ్రామ యాత్ర ఏమైనా స్టార్ట్ అవ్వబోతుందా? ప్రజా సంగ్రామ యాత్ర మళ్ళీ స్టార్ట్ చేస్తే బండి సంజయ్ గారు తెలంగాణ రాష్ట్రంలో అధికారం చేపట్టడంలో వారు క్రూషియల్ రోల్‌గా వారు ఈ పాదయాత్ర అనేది ఉండబోతుంది. ప్రజా సంగ్రామ యాత్ర ప్రజల సమస్యలు తెలుసుకుంటూ వరుసగా బండి సంజయ్ గారు ఎన్ని కిలోమీటర్లు నడిచారు. ఎండనకంట వాననుకుంటా వాళ్ళు తిరిగిన కిలోమీటర్లు వాళ్ళ కాళ్ళకి గాయాలైనా, వారికి బీపీ ఫ్లక్చుయేషన్స్ అయినా అండ్ సన్ స్ట్రోక్ తగిలిన వారు పాదయాత్ర అనేది ఆపలేదు. కంటిన్యూయస్‌గా అది పాదయాత్ర అనేది నడిచింది విడతల వారీగా. అయితే ప్రజా సంగ్రామ యాత్ర అప్పుడు ఎంత సక్సెస్‌ఫుల్ ఉందో లాస్ట్ టైమ్. దాని తర్వాత మన కరీంనగర్‌లో ఈ ప్రజా సంగ్రామ యాత్ర ఎలక్షన్స్ బిఫోర్ చేశారు బండి సంజయ్ గారు. అక్కడ చూస్తే బండి సంజయ్ గారి పాదయాత్రకి చాలా రెస్పాన్స్ వచ్చింది. పాదయాత్ర చేయడం వల్ల మళ్ళీ ఇంకోసారి గెలవడం వల్ల బండి సంజయ్ గారు కేంద్ర మంత్రి కూడా అయ్యారు ఈసారి. ఒక నాయకుడు పాదయాత్ర చేస్తే దానికి వెనకాల చాలా ఇంపాక్ట్ ఉంటుందని చెప్పేసి మనకి హిస్టరీ కూడా చెప్తుంది. ఏదైతే లోకేష్ గారు పోయినసారి అక్కడ ఆంధ్రప్రదేశ్‌లో పాదయాత్ర చేస్తే వారి నాన్నగారి కోసం చేశారు. అక్కడ పాదయాత్ర అనేది అక్కడ టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపడానికి అండ్ ఒక్క నాయకుడు వాళ్ళ నాన్నగారు వారు స్వతహాగా ఏం ఆశించకుండా ఇక్కడ వారి నాన్నగారిని సీఎంగా చేశారు అక్కడ లోకేష్ గారు. సో, ఇక్కడ పాదయాత్ర వైఎస్ గారు చేసినా, దాంతో చంద్రబాబు నాయుడు గారు చేసినా, మొన్న రీసెంట్‌గా బండి సంజయ్ గారు ఎవరైతే పాదయాత్ర స్టార్ట్ చేస్తారో వారికి ఇంటరాక్ట్ అయితారు కాబట్టి, ఆ బాండింగ్ అనేది ప్రజలతోని బాండింగ్ ఉంటది కాబట్టి, ఆ పార్టీకి, ఆ నాయకుడికి కంపల్సరీగా ఇది ప్లస్ పాయింట్ అనేది చెప్పొచ్చు ఈ పాదయాత్రలో. అయితే ఇక్కడ బండి సంజయ్ గారు ఇప్పుడు ఈరోజు చేసిన సిట్ ఆఫీస్‌కి వెళ్ళడానికి దిల్‌కుష్ ఆఫీస్‌కి పాదయాత్రగా ఇంకా సిట్ కార్యాలయం దగ్గరికి కార్యకర్తలు వస్తూ ఉన్నారంట. సో, ఇక్కడ ఒక హై టెన్షన్ వాతావరణం అనేది క్రియేట్ అయిందక్కడ. సో, ఇప్పుడు బయటికొచ్చిన తర్వాత బండి సంజయ్ గారు ఏం మాట్లాడతారో అనేది ఇప్పుడు రాష్ట్రం అంతా వెయిట్ చేస్తూ ఉంది. ఈ వీడియో గాని మీకు నచ్చినట్టయితే ఫ్రెండ్స్ లైక్, షేర్ అండ్ కామెంట్ చేసి మీ అభిప్రాయాన్ని మాకు చెప్పగలరు. జై హింద్, జై భారత్.